హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కథలు చలనచిత్రాలు. ఈ రోజు చలనచిత్రాల్లో మనం చూడబోతున్నాం మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ కి సంబంధించిన కంప్లీట్ టైమ్ లైన్ లో పార్ట్ 2. పార్ట్ 1 పై మీ దగ్గర నుంచి వచ్చిన రెస్పాన్స్ కి చాలా థ్యాంక్స్. పార్ట్ 2 లోకి వెళ్లే ముందు చిన్న వివరణ. మార్వెల్లో చాలా క్యారెక్టర్స్, చాలా సూపర్ హీరోస్, అలాగే చాలా పవర్ఫుల్ బీయింగ్స్, ఇంకా మల్టిపుల్ డైమెన్షన్స్ కూడా ఉంటాయి. కానీ మనం ఈ సిరీస్లో చూడబోతుంది మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ కి సంబంధించిన టైమ్ లైన్ మాత్రమే. ఏంటి తేడా అని అంటే, మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్నెస్, నో వే హోమ్ క్రాస్ ఓవర్స్తో మార్వెల్లోనే వేరే యూనివర్సెస్ కూడా ఎంసీయూకి ప్యారలల్గా రన్ అవుతూ ఉంటాయి అని మనకు చూపించారు. కానీ గత 10-15 సంవత్సరాలుగా వచ్చిన పర్టికులర్ మూవీస్, టీవీ షోస్ అండ్ సిరీస్లో జరిగే మేజర్ ఈవెంట్స్ ఒకదానితో ఒకటి అనుసంధానం అవుతూ ఒక టైమ్ లైన్ని ఫామ్ చేస్తాయి. అదే మనం చూసిన మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ టైమ్ లైన్. ఈ టైమ్ లైన్లో భాగంగా వచ్చిన అన్ని మూవీస్, టెలివిజన్ షోస్ని చూసి వాటిని వడకట్టి జల్లెడపట్టి ఈ పర్టికులర్ యూనివర్స్లో ఏ ఈవెంట్ తర్వాత ఏది జరుగుతుంది అనే దాన్ని ఒక క్రోనలాజికల్ ఆర్డర్లో మన తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయడానికి మేము చేసే ప్రయత్నమే ఈ ఎంసీయూ కంప్లీట్ టైమ్ లైన్ సిరీస్. ఎందుకు ఇదంతా ఇప్పుడు చెప్తున్నావు అని అంటే, ఫస్ట్ పార్ట్లో వచ్చిన కామెంట్స్లో పాజిటివ్ రెస్పాన్స్తో పాటు కొన్ని కామెంట్స్ని గమనిస్తే ఈ ఎంసీయూ టైమ్ లైన్పై నేను క్లారిటీ తెస్తూనే కన్ఫ్యూజన్ కూడా మిగిల్చానేమో అనే కన్ఫ్యూజన్ నాకు కూడా వచ్చింది. టైమ్ లైన్ని సెలెస్టియల్స్తో స్టార్ట్ చేసావు, మరి వాళ్ళకంటే ముందున్న నల్ పరిస్థితి ఏంటి అని కొంతమంది అడిగారు. నిజానికి మార్వెల్ కామిక్స్ ప్రకారం నల్ సెలెస్టియల్స్ కంటే ముందు యూనివర్స్ వాయిడ్లో ఎగ్జిస్ట్ అయి ఉన్న బీయింగ్. అలాగే తను నెక్రోసార్డ్ని కూడా క్రియేట్ చేసి కొంతమంది సెలెస్టియల్స్ని కూడా చంపుతాడు. తను క్రియేట్ చేసిన నెక్రోసార్డ్ తర్వాత గాడ్స్ని చంపడానికి కూడా చాలామంది యూజ్ చేసుకుంటారు. కానీ ఎంసీయూ మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్లో అయితే నల్ మనకి ఇప్పటి వరకు కనిపించలేదు. అదేంటి అలా అంటావు? వినమ్ ది లాస్ట్ డాన్స్ మూవీలో వచ్చాడు కదా అని అడిగితే, అవును వచ్చాడు, కానీ అది ఎంసీయూలో భాగం కాదు. సోనీ బిల్డ్ చేస్తున్న స్పైడర్ మ్యాన్ యూనివర్స్ ఆర్ సింబియట్ వర్స్లో భాగం. ఇప్పటి వరకు వాళ్ళు తీసిన వినమ్ సింబియట్ సిరీస్కి ఆరిజిన్గా నల్ని ఇంట్రడ్యూస్ చేశారు. అది ఆ యూనివర్స్లో ఎలా కంటిన్యూ అవుతుంది అనేది వాళ్ళకి తెలియాలి. ఎనీవే, సరే, నల్ ఎంసీయూలో పార్ట్ కాదంటున్నావు, మరి థార్ లవ్ అండ్ థండర్లో నెక్రోసార్డ్ కనపడింది కదా అని అడిగితే, అవును కనపడింది, కానీ దాంట్లో అది నల్ నుంచే వచ్చింది అని ఎక్కడ మెన్షన్ చేయరు. ఆ యూనివర్స్లో కాలం మొదలైన దగ్గర నుంచి ఆ వెపన్ ఆ చేతులు ఈ చేతులు మారుతూ లాస్ట్ హోల్డర్ దగ్గరికి వచ్చినప్పుడు గాడ్ రాపు తనని చంపడంతో అది గార్ని చూస్ చేసుకుంటుంది. సరే, అది కూడా తీసే. మరి ఈ టైం లైన్లో సెలెస్టియల్స్ మాత్రమే ముందున్నారు అని అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నావు అని అంటే, ఇప్పటి వరకు మార్వెల్లో వచ్చిన మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ ఎంసీయూ ఆర్ పర్టికులర్గా ఎర్త్ డైమెన్షన్ 616 ఎర్త్ డైమెన్షన్ 616లో భాగంగా వచ్చిన మూవీస్, టెలివిజన్ షోస్ అన్నిటినీ చూస్తే, ఎటర్నల్స్ స్టార్టింగ్లో చూపించబడే ఈ స్టేట్మెంట్స్ని చూస్తే మనకి ఆధారం దొరుకుతుంది. రైటర్స్ ప్రకారం ఈ టైం లైన్లో చెప్పబడినట్టుగా, విశ్వావిర్భావంలో సృష్టి మొదలయ్యేటప్పుడు 6 అనంతమణుల కంటే ముందు విశ్వాంతర్గత శక్తితో సెలెస్టియల్స్ ఉద్భవించారు. వాళ్లల్లో ప్రముఖుడైన అరిషాం మొదటి సూర్యుడిని క్రియేట్ చేసి ఆ విశ్వంలో వెలుగుని నింపాడు. ఆ తరువాతే ఆ విశ్వంలో జీవం మొదలైంది, సమతుల్యత ఏర్పడింది. తరువాత వచ్చినవే డీవియంట్స్, బ్లా 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 బ్లా. సో దీంట్లో చెప్పినట్టుగా ఈ ఎంసీయూ టైం లైన్లో అయితే రైటర్స్ ప్రకారం సెలెస్టియల్స్ మాత్రమే యూనివర్స్ స్టార్టింగ్లో ఉంటారు. వాళ్ళకంటే ముందుండే వాళ్ళని ఇంకా వీళ్ళు ఇంట్రడ్యూస్ చేయలేదని అర్థం. మేబీ తర్వాత వచ్చే ఫేజెస్లో ఏమన్నా రావచ్చు. అందుకనే మనం పార్ట్ 1ని సెలెస్టియల్స్తో స్టార్ట్ చేసాం. అయితే ఈ టైం లైన్లో ఉన్న యూనివర్స్లో ఇంకా ఓల్డ్ గాడ్స్ ఎవరు లేరా? ఉన్నారు, వాళ్ళకేం కొదవా. గ్రీక్ మిథాలజీస్కి సంబంధించిన గాడ్స్ అందరూ కలిసి ఆమ్నిపొటెన్స్ అనే సిటీలో ఆర్జీస్ కూడా చేసుకుంటూ ఉంటారు. కానీ ఎంసీయూలో మాత్రం సెలెస్టియల్సే అందరికంటే ముందుంటారు. చాలా టైం తీసుకున్నాను, కానీ దీనివలన ఇక్కడ మనం చెప్పుకుంటున్న ఎంసీయూ టైం లైన్ 2007-2008 నుంచి రీసెంట్గా వచ్చిన ఇంకా రాబోతున్న మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్లో భాగమైన మూవీస్, టెలివిజన్ షోస్ని ఒక క్రోనలాజికల్ ఆర్డర్లో టైం లైన్గా చెప్తున్నామే తప్ప దీంట్లో కామిక్స్ కానీ ప్యారలల్గా రన్ అయ్యే యూనివర్స్ని కానీ మిక్స్ చేయట్లేదు. యూనివర్స్ క్రాస్ ఓవర్స్ అయితే ఉంటాయి. ఎక్కడైతే క్రాస్ అవుతాయో అక్కడ సందర్భానుసారంగా ఈ టైం లైన్లో భాగం అవుతాయి అని మీరు గమనించే ప్రార్థన. ఎంత జాగ్రత్తగా దేన్ని ఫాలో అయినా మనిషి అన్నాక చిన్న చిన్న తప్పులు జరగడం సహజమే కదా. ఒకవేళ ఈ టైం లైన్లో ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఏమైనా మేము మిస్ అయ్యాము అని మీకు అనిపిస్తే వాటిని మాకు తెలియజేయండి. కరెక్ట్ చేయడానికి ఖచ్చితంగా ట్రై చేస్తాం.
సరే, ఇంకా లేట్ చేయకుండా పార్ట్ 2లోకి వెళ్ళిపోదాం. పార్ట్ 1 ఇప్పటివరకు చూడని వాళ్ళైతే డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ని క్లిక్ చేసి దానిని చూసిన తర్వాత దీనిని కొనసాగించగలరు. అలాగే ఇప్పటివరకు ఎంసీయూలో భాగంగా వచ్చిన మూవీస్, టెలివిజన్ షోస్ని చూడని వాళ్ళకి యాజ్ యూజువల్గా స్పాయిలర్ అలర్ట్. 1989లో హ్యాంక్ పిమ్, షీల్డ్ మెంబర్స్ అయిన హోవర్డ్ స్టార్క్ ఇంకా మిగతా వాళ్ళు తన పిమ్ పార్టికల్ని రిప్లికేట్ చేసే ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నారు అని తెలుసుకుని షీల్డ్ నుంచి బయటికి వచ్చేస్తాడు. ఎందుకంటే తన వైఫ్ అయిన జానెట్ వ్యాన్ డైన్ ఎప్పుడైతే క్వాంటమ్ రాలంలోకి వెళ్ళిపోయిందో అప్పటి నుంచి పిమ్ పార్టికల్స్ని తన యాంట్మెన్ సూట్స్ని షీల్డ్ నుంచి, గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ నుంచి దాచి ఉంచుతాడు కాబట్టి. అదే సంవత్సరం క్యారల్ డాన్వర్స్, మెరియా ర్యాంబో యుఎస్ ఎయిర్ ఫోర్స్లో ఉండే బెస్ట్ ఫ్రెండ్స్. వీళ్ళు స్కిల్ఫుల్ పైలట్స్ అయినప్పటికీ అప్పట్లో ఉండే మేల్ సుపీరియారిటీ, జెండర్ డిస్క్రిమినేషన్ వలన వీళ్ళకి మెన్కి వచ్చినంత ఆపర్చునిటీస్ వచ్చేవి కావు. వీళ్ళని కాంబాట్ పైలట్స్ కింద అసైన్ చేయకుండా డాక్టర్ వెండీ లార్సన్ చేసే ఎక్స్పెరిమెంట్స్కి టెస్ట్ పైలట్స్ కింద అసైన్ చేస్తారు. డాక్టర్ వెండీ లార్సన్ లైట్ స్పీడ్ ఇంజిన్ని డిజైన్ చేసే ఎక్స్పెరిమెంట్ మీద వర్క్ చేస్తూ ఉంటుంది. ఒకరోజు డాక్టర్ డాన్వర్స్కి తన ల్యాబ్ కోఆర్డినేట్స్ ఇచ్చి అక్కడికి వెళ్దాం అని అంటే వాళ్ళు అక్కడికి వెళ్లేలోపే వాళ్ళ మీద క్రీ సివిలైజేషన్ సోల్జర్స్ అటాక్ చేయడంతో వాళ్ళ జెట్ ఎర్త్ మీద క్రాష్ అవుతుంది. డాక్టర్ తన చివరి మూమెంట్స్లో డాన్వర్స్కి నిజం చెప్తుంది. తను నిజానికి హ్యూమన్ కాదని, తను కూడా క్రీ సివిలైజేషన్లో ఒక అమ్మాయి అని, తన అసలు పేరు మార్వెల్ అని చెప్తుంది. క్రీకి స్క్రల్స్కి మధ్య వేల సంవత్సరాలుగా జరుగుతున్న యుద్ధంలో స్క్రల్స్ నిజానికి విక్టిమ్స్ అని, ఆ విషయం తనకి రీసెంట్గానే తెలిసిందని, అప్పటి నుంచి స్క్రల్స్కి హెల్ప్ చేయడం కోసం తను ఎర్త్ పైన వెండీ లార్సన్గా ఉంటూ స్క్రల్స్ వాళ్ళ రెఫ్యూజీ ప్లానెట్కి తిరిగి వెళ్ళడానికి కావాల్సిన లైట్ స్పీడ్ ఇంజిన్పై తను వర్క్ చేస్తుంది అని చెప్తుంది. అలాగే డాన్వర్స్కి తన ల్యాబ్ కోఆర్డినేట్స్ని గుర్తుపెట్టుకోమని చెప్పి తన లైట్ స్పీడ్ ఇంజిన్ని పేల్చేద్దాం అనుకునేలోపు క్రీ సోల్జర్స్ కెప్టెన్ అయిన యాన్ రాగ్ తనని షూట్ చేసి చంపేస్తాడు. డాన్వర్స్ మార్వెల్ చేద్దాం అనుకున్న పనిని తానే చేసి లైట్ స్పీడ్ ఇంజిన్ని షూట్ చేయడంతో ఆ బ్లాస్ట్లో నుంచి వచ్చిన ఎనర్జీ అంతా క్యారల్ డాన్వర్స్ జెనెటిక్ కోడ్లోకి అబ్జర్వ్ అయిపోతుంది. దీంతో క్యారల్ డాన్వర్స్ కూడా ఆ యూనివర్స్లోనే వన్ ఆఫ్ ద మోస్ట్ సూపర్ పవర్ఫుల్ హీరోస్లో ఒకళ్ళగా చేరుతుంది. కానీ ఇప్పుడైతే అన్కాన్షియస్ అయి పడిపోతుంది. అంత ఎనర్జీని అబ్జర్వ్ చేసుకున్న తనని యాన్ రాగ్ తన హోమ్ ప్లానెట్ అయిన హాలాకి తీసుకువెళ్తాడు. తన మెమరీ అంతా వైప్ చేసి తనకి తానొక హ్యూమన్ కాదని, క్రీ సివిలైజేషన్లో మెంబర్ అని, వాళ్ళు తనలో ఇన్స్టాల్ చేసిన చిప్ వల్లనే తనకి పవర్స్ వచ్చాయని అబద్ధం చెప్తారు. తన గతమేంటో తనకి గుర్తులేకపోవడంతో వాళ్ళు చెప్పిన అబద్ధాన్ని బలంగా నమ్మిన డాన్వర్స్ తను కూడా ఆ క్రీ సివిలైజేషన్లో మెంబర్ని అనుకుని ఆ ప్లానెట్ని రన్ చేసే సుప్రీం ఇంటెలిజెన్స్కి ఫెయిత్ఫుల్గా ఉంటూ సర్వ్ చేయాలి అని, ఎవరికి హెల్ప్ చేయడం కోసం మార్వెల్ తన ప్రాణాలని కోల్పోయిందో ఆ స్క్రల్స్కి అగెయిన్స్ట్గా 6 సంవత్సరాల పాటు క్రీతో కలిసి ఫైట్ చేస్తూ ఉంటుంది. ఇదే టైంలో ఎర్త్ మీద టోనీ స్టార్క్ ఒక జీనియస్గా ఎదుగుతూ ఉంటాడు. తనకి 4 ఏళ్ళు ఉన్నప్పుడే ఒక సర్క్యూట్ బోర్డ్ని డిజైన్ చేస్తే 8 ఏళ్లకి ఇంజిన్ని డిజైన్ చేస్తాడు. అలాగే 17 ఏళ్లకి MIT నుంచి గ్రాడ్యుయేట్ కూడా అవుతాడు. హైలీ ఇంటెలెక్ట్ అండ్ జీనియస్ అవ్వడం వలన టోనీ స్టార్క్ తన చిన్నప్పటి నుంచే ఎంత యారగెంట్గా ఉంటాడంటే స్కూల్లో తన ఫ్రెండ్స్తో ట్రూత్ ఆర్ డేర్ ఆడుతున్నప్పుడు ఒక ఫ్రెండ్ పెట్టిన డేర్ వలన ఆ కంట్రీ సెక్యూరిటీ పరంగా గొప్పగా ఫీల్ అయ్యే పెంటగాన్ సెక్యూరిటీ ప్రోటోకాల్స్ని హ్యాక్ చేస్తాడు. టోనీ స్టార్క్ తన లైఫ్లో తన వయసుకు తగ్గట్టు ప్రోగ్రెస్ని చూస్తున్నప్పటికీ తన ఫాదర్ మాత్రం ఎన్నో గ్రేట్ థింగ్స్ని అచీవ్ చేయగలిగే పొటెన్షియల్ టోనీలో ఉన్నప్పటికీ చాలా లేజీగా ఉంటున్నాడు అని తన ఫాదర్ ఎప్పుడూ టోనీని అంటూ ఉంటాడు. నిజానికి హోవర్డ్ స్టార్క్కి టోనీ అంటే ప్రాణం. కానీ దానిని ఎలా చూపించాలో తెలియక తనని ఎప్పుడూ క్రిటిసైజ్ చేస్తూ ఉంటాడు. అలాగే చాలాసార్లు స్టీవ్ రాజర్స్ని ఒక ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి అని తనతో కంపేర్ చేస్తూ ఉంటాడు. 1991 డిసెంబర్ 16th కూడా ఇదే కాన్వర్సేషన్ జరగడంతో తన పేరెంట్స్ ఇద్దరు షీల్డ్ యాక్టివిటీ మీద ఎక్కడికో వెళ్తుంటే కోపంగా ఉన్న టోనీ వాళ్ళకి గుడ్ బై చెప్పడు. కానీ అలా వెళ్ళిన వాళ్ళు తిరిగి రారని టోనీకి తెలియదు. వాళ్ళిద్దరూ కార్ క్రాష్లో చనిపోయారు అనే న్యూస్ రావడంతో తన పేరెంట్స్కి చివరిసారిగా గుడ్ బై చెప్పలేకపోయానే అనే గిల్టీ ఫీలింగ్ తనకి జీవితాంతం మిగిలిపోతుంది. నిజానికి హోవర్డ్ స్టార్క్ అండ్ తన వైఫ్ కార్ క్రాష్లో చనిపోలేదు. వాళ్ళని వింటర్ సోల్జర్ చంపేస్తాడు. హోవర్డ్ సూపర్ సోల్జర్ సీరంకి సంబంధించిన ఫార్ములాని తీసుకువెళ్తూ ఉంటే షీల్డ్లోనే పారాసైట్గా ఉన్న హైడ్రా ఆ విషయం తెలుసుకుని వింటర్ సోల్జర్ని పంపించి వాళ్ళిద్దరినీ చంపేయించి ఆ సీరంకి సంబంధించిన ఫార్ములాని తెప్పించుకుని వింటర్ సోల్జర్ లాంటి అసాసిన్స్ని క్రియేట్ చేసుకుంటారు. హోవర్డ్ స్టార్క్ చనిపోవడంతో ఓబడై
స్టార్క్ ఇండస్ట్రీస్కి యాక్టింగ్ సీఈఓగా అయితే ఫ్యూ మంత్స్ తర్వాత 21 ఇయర్స్ ప్రాడిజీ అయిన టోనీ స్టార్క్ శాటిలైట్ టార్గెటింగ్ సిస్టంతో రెవల్యూషనరీ వెపన్స్ని డిజైన్ చేసి తన కంపెనీని టేక్ ఓవర్ చేస్తాడు. అదే టైంలో వకాండా కింగ్ టచాకా తరతరాల నుంచి వకాండాలో ఉన్న వైబ్రేనియం గురించి ప్రపంచానికి తెలియకుండా దాక్కుని ఉన్న వకాండా టచాకా రూలింగ్లో కూడా అదే చేస్తూ ఉంటుంది. కానీ తన తమ్ముడైన జోబు ఒక స్పైగా వకాండా బయట వేరే దేశాల్లో ఉంటూ అక్కడ జరుగుతున్న అరాచకాలను చూసి వకాండాలో ఉన్న వైబ్రేనియం అండ్ నాలెడ్జ్తో వాళ్ళకి హెల్ప్ చేయొచ్చు అని అంటే టచాకా మాత్రం కుదరదు అని చెప్తాడు. సో జోబు ఆర్మ్స్ డీలర్ అయిన యులిసెస్ క్లాని రిక్రూట్ చేసుకుని వకాండాలో నుంచి వైబ్రేనియంని దొంగతనం చేయమని చెప్తాడు. ఆ ప్రాసెస్లో చాలామంది వకాండన్ ప్రజలు చనిపోతారు. 1992లో జోబు ఫ్రెండ్ అయిన జేమ్స్ ఆ విషయాన్ని వకాండా ఎంపైర్కి రివీల్ చేయడంతో టచాకా వచ్చి తనని వకాండాకి తీసుకువెళ్లి విచారణ చేస్తాము అని అంటే జోబు తన ఫ్రెండ్ అయిన జేమ్స్ అలియాస్ జోరీని కాల్చడానికి ట్రై చేస్తాడు. దాంతో టచాకా జోబుని చంపేయాల్సి వస్తుంది. కానీ టచాకా ఈ నిజాన్ని దాచి వకాండా ప్రజలకి జోబు డిసప్పియర్ అయిపోయాడని చెప్తాడు. అలాగే తన కొడుకైన ఎరిక్ని అక్కడే వదిలేసి వెళ్ళిపోతాడు. ఇంటికి తిరిగి వచ్చిన ఎరిక్ తన ఫాదర్ ప్యాంథర్ క్లాస్తో చంపేయబడి ఉండడం చూసి ఇది చేసింది తన అంకుల్ అయిన టచాకా అని తెలుసుకుని తన ఫాదర్ వైబ్రేనియంని వకాండా నుంచి బయటకు తీసుకొచ్చి ఏదైతే చేద్దామని అనుకుంటాడో దాన్నే తను చేయాలని డిసైడ్ అయ్యి తనని తాను ట్రైన్ చేసుకుంటూ ఒక కిల్లింగ్ మిషన్లా మారతాడు. 1994లో 9 ఇయర్స్ కిడ్ అయిన మాథ్యూ మర్డాక్ రోడ్డు మీద ఒక ట్రక్ నుండి ఒక వ్యక్తిని కాపాడడానికి చేసే ప్రయత్నంలో ఆ ట్రక్లో ఉండే హార్మ్ఫుల్ కెమికల్స్ అతని కళ్ళల్లో పడటంతో అతని కళ్ళు పోతాయి. అతని కళ్ళైతే పోయాయి కానీ అదర్ సెన్సెస్ చాలా ఎన్హాన్స్ అవుతాయి. అతని ఫాదర్ జాక్ మర్డాక్ ఒక బాక్సర్, కానీ ఎప్పుడూ ఓడిపోతూ ఉంటాడు. ఎన్నిసార్లు ఓడిపోయినా మళ్ళీ ఫైట్లో పాల్గొనడం, మళ్ళీ ఓడిపోవడం అతనికి కామన్. జాక్ ఎంప్లాయర్స్ జాక్ చేసే ఫైట్స్ని ముందే ఫిక్స్ చేసి ఉండడం వల్ల జాక్ ఓడిపోతున్నాడు అని వాళ్ళు మాట్లాడుకునే మాటల్ని దూరంగా ఉండి విని మాథ్యూ తెలుసుకుంటాడు. జాక్ తన లాస్ట్ ఫైట్ని మాత్రం తన కొడుకు కోసం గెలవాలి అని అనుకుంటాడు. ఫైట్కి ముందు తన ఫ్రెండ్కి కాల్ చేసి తన ఫైట్ మీద కొంత బెట్ పెట్టమని చెప్తాడు. ఎందుకంటే తను ఫైట్ గెలిచిన తర్వాత ఆ మనీ తన కొడుకు వెళ్తుందని. అలాగే సెయింట్ ఆగ్నస్ ఆర్ఫనేజ్ చర్చిలో ఉండే మ్యాగీ అనే సిస్టర్కి కూడా కాల్ చేస్తాడు. అనుకున్నట్టుగానే జాక్ ఆ మ్యాచ్ అయితే గెలుస్తాడు, కానీ తన ఎంప్లాయర్ చెప్పినట్టుగా మ్యాచ్ని ఫిక్స్ చేయకుండా తనంతట తానుగా ఆడి గెలుస్తాడు కాబట్టి వాళ్ళు అతన్ని కాల్చి చంపేస్తారు. తర్వాత మాథ్యూని ఆర్ఫనేజ్కి తీసుకువెళ్ళి మ్యాగీ చూస్తూ ఉంటుంది. మ్యాగీ నిజానికి మాథ్యూ మదర్. తను చర్చిలో అమ్మాయి అయినప్పటికీ జాక్ని ఇష్టపడి తనతో మాథ్యూని కన్న తర్వాత మళ్ళీ తిరిగి చర్చికి వెళ్ళిపోతుంది. మాథ్యూని ఆ ఆర్ఫనేజ్లో ఉన్న వాళ్ళు అర్థం చేసుకోలేక ఇబ్బంది పడుతూ ఉంటారు. మాథ్యూ కండిషన్ సీరియస్ అవుతుందని తెలుసుకుని వాళ్ళు తనకి హెల్ప్ చేయడానికి ఒక అతన్ని తీసుకొస్తారు. అతను కూడా మాథ్యూ లాగా బ్లైండ్ పర్సన్. అతని పేరు స్టిక్. స్టిక్కి మాథ్యూకున్నది ప్రాబ్లం కాదని, తనకి సెన్సెస్ అన్ని ఎన్హాన్స్ అవుతున్నాయని తెలుసు. అది కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మాథ్యూని ట్రైన్ చేయడానికి ఒప్పుకుంటాడు. తన సెన్సెస్ని ఎలా యూస్ చేసుకుని ఎఫెక్టివ్గా తన సరౌండింగ్స్ అన్నిటి మీద కంట్రోల్ తెచ్చుకోవచ్చో మాథ్యూకి నేర్పిస్తాడు. నిజానికి స్టిక్ మాథ్యూని ట్రైన్ చేయడానికి ఉన్న అసలు రీజన్ తనకి వారియర్స్ కావాలి. వేరే డైమెన్షన్లో కర్నలన్ అనే సిటీ ఉంటుంది. దాంట్లో ఉండే సేజెస్ అయిన ఎల్డర్స్ లైఫ్కి కావాల్సిన చీ ఎనర్జీని యూజ్ చేసుకుని హీల్ చేసుకునేలాగా దానిని మాస్టర్ చేస్తారు. కానీ తర్వాత ఆ హెరిటేజ్లో వచ్చిన 5 మెంబర్స్ దానిని యూజ్ చేసుకుని పర్మనెంట్గా ఇమ్మోర్టాలిటీని పొందాలి అని వాళ్ళు చేసే ప్రయత్నాలను తెలుసుకునే ఎల్డర్స్ వాళ్ళని అక్కడి నుంచి బ్యాన్ చేసి బయటికి పంపించేస్తారు. ఆ బయటికి వచ్చిన 5 హ్యాండ్ అనే సీక్రెట్ ఆర్గనైజేషన్ ఫామ్ చేసుకుని డార్క్ పవర్ని యూజ్ చేసుకుని వందల సంవత్సరాలుగా బ్రతుకుతూ ఇమోర్టాలిటీ కోసం ప్రయత్నిస్తూనే వాళ్ళ మార్గంలో అడ్డు వచ్చే వాళ్ళందరినీ చంపేస్తూ కనులన్నీ ఆక్రమించుకుందామని ట్రై చేస్తూ ఉంటారు. అలా ఆ హ్యాండ్ పూర్తిగా నాశనం చేసిన ఒక విలేజ్కి సంబంధించిన అతనే ఈ స్టిక్ లాగా హ్యాండ్ నుంచి సర్వైవ్ అయిన వాళ్ళందరూ కలిసి చేస్ట్ అనే ఒక ఆర్గనైజేషన్ ఫామ్ చేసుకుంటారు. వాళ్ళకి కావాల్సిన వారియర్స్ని ఎక్కడున్నా వెతికి పట్టుకుని ట్రైన్ చేస్తూ ఉంటారు. అందుకే స్టిక్ మాథ్యూని ట్రైన్ చేస్తాడు. 1995లో క్రీ సోల్జర్స్ అయిన కొంతమంది వాళ్ళ కెప్టెన్ అయిన యాన్రాగ్ అలాగే కేరల్ డాన్వర్స్ కలిసి స్క్రల్స్కి సంబంధించిన ఒక మిషన్ మీద వెళ్తారు. ఇప్పటికీ డాన్వర్స్కి నిజం తెలియక తన కమాండర్ అయిన యాన్రాగ్ని
ఒక మెంటర్లా చూస్తుంది. స్క్రల్స్ జనరల్ అయిన టేలోస్ మిగిలిన సర్వైవర్స్ అయిన స్క్రల్స్తో కలిసి మార్వెల్ వర్క్ చేసిన లైట్ స్పీడ్ ఇంజిన్ కోసం వెతుకుతూ ఉంటాడు. ఈ క్రమంలో వాళ్ళు డాన్వర్స్ని క్యాప్చర్ చేసి తన మెమరీస్ని యాక్సెస్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. డాన్వర్స్ వాళ్ళ నుంచి తప్పించుకోవడానికి ట్రై చేస్తుంది. ఎందుకంటే తనకి తెలిసినంత వరకు స్క్రల్స్ అనేవాళ్ళు బ్యాడ్ గైస్. అంటే స్క్రల్స్ని చూసిన ఎవరికైనా అదే అనిపిస్తుంది అనుకోండి. స్క్రల్స్ నుంచి ఎస్కేప్ అవ్వడానికి ట్రై చేస్తున్న డాన్వర్స్ ఎర్త్ మీద ఉన్న ఒక బ్లాక్ బస్టర్ స్టోర్ మీద పడుతుంది. ఆ విషయం షీల్డ్కి తెలియడంతో నిక్ ఫ్యూరీ ఇన్వాల్వ్ అవుతాడు. వాళ్ళిద్దరూ కలిసి చేసిన రీసెర్చ్లో డాన్వర్స్కి ఒక ఫ్రెండ్ ఉండేదని తెలుసుకుని అక్కడికి వెళ్ళిన వాళ్ళు మెరియా రాంబో అలాగే తన కూతురైన మోనికా రాంబోని కలుస్తారు. అప్పుడే టేలోస్ కూడా అక్కడికి వచ్చి నిజానికి క్రీ బ్యాడ్ గైస్ అని, క్రీ చేస్తున్న అరాచకాలను తెలుసుకున్న మార్వెల్ వాళ్ళకి హెల్ప్ చేయడానికి ట్రై చేయడంతో క్రీ మార్వెల్ని చంపేశారని, అలాగే తనని కిడ్నాప్ చేసి తన మెమరీస్ని వైప్ చేసి తనకన్నీ అబద్ధాలు చెప్తున్నారని డాన్వర్స్తో చెప్తాడు. మార్వెల్ చనిపోయే ముందు డాన్వర్స్కి తను చెప్పిన ల్యాబ్ కోఆర్డినేట్స్ ఇంకా డాన్వర్స్కి గుర్తుండడంతో అవి ఎర్త్ చుట్టూ ఉండే ఒక ఆర్బిట్లో ఉన్న లొకేషన్ని పాయింట్అవుట్ చేస్తున్నాయి అని తెలుసుకుని అక్కడికి వెళ్తారు. వాళ్ళు అక్కడికి వెళ్లే ముందు మెరియా కూతురైన మోనికా డాన్వర్స్ యూనిఫామ్కి కొత్త కలర్స్ని పిక్ చేసుకుని న్యూ టెక్స్చర్ అండ్ లుక్ని ఇస్తుంది. స్పేస్లో ఉన్న ఆ మార్వెల్ ల్యాబ్లో టెసరాక్ట్ అలాగే రిఫ్యూజీస్గా ఉంటున్న కొంతమంది స్క్రల్స్ కూడా ఉంటారు. టేలోస్ ఫ్యామిలీ కూడా అక్కడే ఉంటుంది. ఇంతలో యాన్రాగ్ కొంతమంది సోల్జర్స్తో కలిసి అక్కడికి వచ్చి వాళ్ళందరినీ క్యాప్టివ్లోకి తీసుకుంటాడు. అలాగే క్యారల్ డాన్వర్స్ని కూడా బంధిస్తారు. స్టేజ్లో ఉన్న డాన్వర్స్ సుప్రీం ఇంటెలిజెన్స్తో మాట్లాడుతూ క్రీ ఇన్స్టాల్ చేసిన ఇంప్లాంట్ వల్లనే తనకి పవర్స్ రావట్లేదని, నిజానికి దాని వల్లనే తనకున్న పవర్స్ కంట్రోల్ అవుతున్నాయి అని తెలుసుకోవడంతో చిన్నప్పటి నుంచి ప్రతి స్టేజ్లో తనను ఒక ఇన్ఫీరియర్గా చూసిన ప్రతిసారి తను గివప్ చేయకుండా తనకి కావాల్సిన దానికోసమే కష్టపడుతూ ఎప్పుడూ పైకి లేచే డాన్వర్స్ ఆ ఇంప్లాంట్ని తీసేసి కెప్టెన్ మార్వెల్గా తన ట్రూ పొటెన్షియల్ని రియలైజ్ అవుతుంది. తన ఫుల్ పవర్స్ని అన్లాక్ చేసిన డాన్వర్స్కి క్రీలో ఉన్న ఎవరూ కూడా మ్యాచ్ కాలేరు. సో తను యాన్రాగ్ని తిరిగి హాలాకి పంపిస్తూ తనతో గ్యాలక్సీపై జరుగుతున్న క్రీ సుప్రిమసీని ఎండ్ చేయడానికి తను తిరిగి వస్తాను అనే ఒక మెసేజ్ని కూడా పంపిస్తుంది. అలాగే ఇదంతా అయిపోయిన తర్వాత మార్వెల్ పెట్టైన ఫ్లర్కిన్ అనే క్యాట్ ఫ్యూరీ లెఫ్ట్ ఐని స్క్రాచ్ చేస్తుంది. పిల్లే కదా గీరింది అని ఫ్యూరీ అనుకున్న తన కన్ను కోలుకొని విధంగా డ్యామేజ్ అవుతుంది. అందుకే అంటారు దేన్ని పడితే దాన్ని ఎక్కడ పడితే అక్కడ గోక్కూడదని. సర్వైవర్స్ అయిన స్క్రల్స్కి హెల్ప్ చేయడం కోసం కెప్టెన్ మార్వెల్ ఎర్త్ను వదిలి వెళ్ళిపోతుంది. అలాగే వెళ్లే ముందు ఫ్యూరీకి ఎమర్జెన్సీస్లో మాత్రమే తనని కాంటాక్ట్ చేయమని ఒక పేజర్ని కూడా ఇస్తుంది. మార్వెల్ పెట్టైన ఫ్లర్కిన్ అలాగే టెసరాక్ట్ కూడా ఫ్యూరీ హ్యాండ్ ఓవర్లో అంటే షీల్డ్ హ్యాండ్ ఓవర్లో ఉంటాయి. అలాగే ఇదంతా సెటిల్ డౌన్ అయిన తర్వాత ఫ్యూరీ తన ఆఫీస్లో ఏజెంట్ కల్సన్తో మాట్లాడుతూ ఇంటర్గెలాక్టిక్ వార్స్ ఎర్త్ మీదకి వస్తే వాటిని ఆపడానికి షీల్డ్ సరిపోదని, వాళ్ళని కాపాడడం కోసం ప్రొటెక్టివ్ వారియర్స్ వాళ్ళకి అవసరం అని చెప్తాడు. సూపర్ ఏబుల్డ్ అండ్ ఎన్హాన్స్డ్ ఇండివిజువల్స్తో ఒక టీంని ఫామ్ చేసి ఎర్త్ని ప్రొటెక్ట్ చేయాలి అనేది ఫ్యూరీ గోల్. డాన్వర్స్ ఫైల్స్ చూస్తున్నప్పుడు అందులో ఒక ఫోటోలో ఉండే తన జెట్ మీద అవెంజర్స్ అని కనిపించడంతో ఫ్యూరీకి అది బాగా నచ్చడంతో తను ఫామ్ చేయాలి అనుకుంటున్న టీం పేరు అవెంజర్స్ ఇనిషియేటివ్గా తన లాగ్స్లో నోట్ చేసుకుంటాడు. అలాగే డాన్వర్స్ యాన్రాగ్తో చెప్పినట్టుగా హాలాకి తిరిగి వెళ్ళి ఆ ప్లానెట్ని రన్ చేస్తున్న సుప్రీం ఇంటెలిజెన్స్ అయిన ఏఐని డిస్ట్రాయ్ చేస్తుంది. అదే టైంలో మాథ్యూని ట్రైన్ చేస్తున్న స్టేక్ మాథ్యూ అటాచ్మెంట్స్తో ఎమోషనల్గా వీక్గా ఉన్నాడని, వారియర్స్కి అటాచ్మెంట్స్ ఉండకూడదని, మాథ్యూని ట్రైన్ చేయడం తనకి టైం వేస్ట్ అని అనుకుని ట్రైనింగ్ మధ్యలోనే ఆపేసి మాథ్యూ దగ్గర నుంచి వెళ్ళిపోతాడు. అదే సంవత్సరం ఒహాయోలో ఉంటున్న 10 years కిడ్ అయిన నటాషా రోమనాఫ్ తన ఫ్యామిలీతో కలిసి అక్కడి నుంచి వెళ్ళిపోవాల్సి వస్తుంది. నిజానికి తన ఫ్యామిలీగా ఉంటున్న మదర్ మెలీనా, ఫాదర్ అలెక్సీ, సిస్టర్ ఎలీనా తన నిజమైన ఫ్యామిలీ కాదు. సోవియట్ యూనియన్ ప్రోగ్రామ్ అయిన రెడ్ రూమ్కి సంబంధించిన స్పైస్ వాళ్ళు. షీల్డ్ బ్రెయిన్పై చేస్తున్న రీసెర్చ్ని దొంగతనం చేయడానికి వాళ్ళక్కడ ఒక ఫ్యామిలీగా డిస్గైజ్లో ఉంటారు. నటాషాకి చిన్నప్పటి నుంచే స్ట్రాంగ్ జీన్ ఉండటం వలన తన ఫాదర్ రెడ్ రూమ్ జనరల్ అయిన డ్రేకోవ్కి తనని అమ్మేస్తాడు.
అప్పటి నుంచి నటాషా బ్లాక్ విడోస్ అనే రెడ్ రూమ్ కి సంబంధించిన అసాసిన్స్ ప్రోగ్రామ్ లో బ్రూటల్ ట్రైనింగ్ తీసుకుంటుంది. ఆ ట్రైనింగ్ ఎంత దారుణంగా ఉంటుందంటే, ట్రైనింగ్ కి వెళ్లిన 20 మంది అమ్మాయిల్లో కేవలం ఒక్క అమ్మాయి మాత్రమే సర్వైవ్ అయి ట్రైనింగ్ ని కంప్లీట్ చేసుకోగలుగుతుంది. నటాషా వాళ్ళ మదర్ మాత్రం తన కోసం ఫైట్ చేస్తూ ఉండడంతో రెడ్ రూమ్ గురించి ప్రపంచానికి ఎక్కడ తెలిసిపోతుందో అని డ్రేకోవ్ నటాషా వాళ్ళ మదర్ని చంపేయిస్తాడు. అలెక్సీ జనరల్ డ్రేకోవ్ కి ఉన్న ఒక వారియర్. సోవియట్స్ రీసెర్చ్ చేసిన సూపర్ సోల్జర్ సీరం ని తీసుకుని తను రెడ్ గార్డియన్ గా రెడ్ రూమ్ కి ఎన్నో మిషన్స్ ని కంప్లీట్ చేస్తాడు. ఈ మిషన్ లో షీల్డ్ కి సంబంధించిన రీసెర్చ్ ని దొంగతనం చేయడానికి తనని పంపించబడడంతో తన మిషన్ ని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకుని తనతో పాటు తన ఫ్యామిలీగా నటించడానికి వచ్చిన మిగతా ముగ్గురుతో కలిసి తన కంట్రీకి తిరిగి వెళ్ళిపోతాడు. నటాషాకి ఈ ఫ్యామిలీ తన నిజమైన ఫ్యామిలీ కాదని తెలిసినా అక్కడున్న కొంతకాలాన్ని చాలా ఎంజాయ్ చేస్తుంది. అప్పటికి 6 ఏళ్ల పాప అయిన ఎలీనాకి మాత్రం తనకి తెలిసినంత వరకు అదే తన నిజమైన ఫ్యామిలీ. తిరిగి రెడ్ రూమ్ కి వచ్చిన నటాషా తన ట్రైనింగ్ ని కంప్లీట్ చేసుకోవడానికి తిరిగి వెళ్ళిపోతుంది. అలాగే ఎలీనాని కూడా మిగతా వాళ్ళ నుంచి వేరు చేసి నటాషా ఏదైతే ట్రైనింగ్ తీసుకుందో అదే బ్రూటల్ ట్రైనింగ్ ని తనకు కూడా ఇప్పిస్తారు. అదే 1995 ఇయర్లో అర్జెంటీనాలో జరిగే క్వాంటమ్ రీసెర్చ్కి సంబంధించిన ఎక్స్పెరిమెంట్ ఫెయిల్ అవడం వలన బాబాయాగా అనే ఒక గోస్ట్ పుడుతుంది. అలాగే స్టార్ హ్యాంక్ పిమ్తో కలిసి క్వాంటమ్ రీసెర్చ్ చేస్తూ ఉండేవాడు. వాళ్ళిద్దరికి వచ్చిన కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వలన హ్యాంక్ తనని జాబ్లోంచి తీసేసి తనని ఒక డిస్క్రెడిటెడ్ సైంటిస్ట్గా చేస్తాడు. కానీ ఎలయ స్టార్ మాత్రం అర్జెంటీనాలో తన క్వాంటమ్ రీసెర్చ్ని కంటిన్యూ చేస్తూ ఉంటాడు. హ్యాంక్ పిమ్ క్వాంటమ్ రీసెర్చ్లో ఒక జీనియస్ కాబట్టి తన సూపర్విజన్ లేకపోవడంతో తను క్రియేట్ చేసిన క్వాంటమ్ గేట్వే ఓవర్లోడ్ అయి ఎక్స్ప్లోడ్ అవడంతో తను తన వైఫ్ చనిపోతారు. కానీ తన కూతురైన ఏవా మాత్రం చనిపోదు. ఆ ఎక్స్ప్లోజన్లో జరిగిన ఇంపాక్ట్ వలన తన బాడీలో ఉండే యాటమ్స్ అన్నీ డిస్ట్రాయ్ అయ్యి మళ్ళీ రీక్రియేట్ అవుతూ ఉంటాయి. అది చాలా పెయిన్ఫుల్ ప్రాసెస్ అయినప్పటికీ దాని వలన తను క్వాంటమ్ ఫేజింగ్ ఫినామినాతో ఆల్ కైండ్స్ ఆఫ్ ఫిజికల్ మ్యాటర్ నుంచి పాస్ అవ్వగలదు. దీనినే మాలిక్యులర్ డిసీక్విలిబ్రియం అని అంటారు. హ్యాంక్ కాలీగ్ అయిన బిల్ ఫాస్టర్ ఈ యాక్సిడెంట్ గురించి తెలుసుకుని ఏవాని షీల్డ్లో జాయిన్ చేపిస్తాడు. షీల్డ్ కొంతకాలం తర్వాత తనకొక సూట్ని డిజైన్ చేసి తనకి తొందరలోనే క్యూర్ ఇస్తామని, అంతవరకు షీల్డ్కి సంబంధించిన మిషన్స్ని కంప్లీట్ చేయాలని తనని యూజ్ చేసుకుంటారు. 1996 కల్లా షూ వెన్వు తన 10 రింగ్స్ ఆర్మీని గ్లోబల్ క్రిమినల్ ఆర్గనైజేషన్గా ట్రాన్స్ఫార్మ్ చేస్తాడు. ఎంత సంపాదించినా ఇంకా సంపాదించాలి అనుకునే ఒక బిజినెస్ మ్యాన్లా గత 1000 సంవత్సరాలుగా అడ్డు అదుపు లేకుండా అరాచకాలెన్నో చేసి ఎంతో కాంకర్ చేసిన ఆ షూ వెన్వుకి ఇంకా ఏదో కాంకర్ చేయాలి అనే వెంపర్లాటతో వెతుకుతూ ఉన్నప్పుడు వేరే డైమెన్షన్లో ఉండే టాలో లెజెండరీ సిటీ గురించి తెలుస్తుంది. దానికి వెళ్లాల్సిన దారి ఒక మిస్టికల్ ఫారెస్ట్ లో ఉంటుంది అని తెలుసుకున్న తర్వాత కొంతమందితో కలిసి ఆ ఫారెస్ట్ గుండా వెళ్తూ ఉంటే ఆ ఫారెస్ట్ లో ఉండే ట్రీస్ ఎప్పటికప్పుడు వాటి పొజిషన్స్ ని మార్చుకుంటూ ఆ ఫారెస్ట్ గుండా వెళ్దాము అనుకునే వాళ్ళని చంపేస్తుంది. తనతో పాటు వచ్చిన వాళ్ళందరూ చనిపోయినా షూ వెన్వు సర్వైవ్ అయి టాలో సిటీ డైమెన్షన్ గేట్ కి రీచ్ అవుతాడు. ఆ డైమెన్షన్ కి సంబంధించిన యాంగ్లీ ఆ గేట్ కి ప్రొటెక్టర్ గా అక్కడ ఉంటుంది. ఆ డైమెన్షన్ లోనికి వెళ్ళడానికి తనకి దారివ్వమని షూ వెన్వు యాంగ్లీని అడిగితే, నేను దారివ్వను, దమ్ముంటే నన్ను దాటుకుని వెళ్ళు అన్నట్టుగా చూస్తున్న యాంగ్లీపై యుద్ధానికి దిగుతాడు షూ వెన్వు. 10 రింగ్స్ ని పెట్టుకున్న గత 1000 సంవత్సరాలలో తననెవరూ ఓడించలేని ఒక కాంకరర్గా ఎదిగిన షూ వెన్వు మొట్టమొదటిసారిగా తనని ఎదిరించి నిలబడగలిగే ఒక వారియర్ని కలుస్తాడు. ఆ డైమెన్షన్ ప్రొటెక్టర్ అయిన డ్రాగన్ ఇచ్చిన మ్యాజిక్తో ఫైట్ చేస్తున్న యాంగ్లీ షూ వెన్వుని ఓడించడమే కాదు, తన దగ్గరున్న 10 రింగ్స్ని కూడా తీసేసుకుంటుంది. మొదట తను ఫైట్ చేసిన విధానాన్ని చూసి ఆశ్చర్యపోయిన తరువాత తనతో ప్రేమలో పడతాడు షూ వెన్వు. వెన్వుని కూడా ప్రేమించిన యాంగ్లీ తను పుట్టి పెరిగిన సిటీనే కాకుండా తన డైమెన్షన్ని కూడా వదిలేసి భూమి మీదకి వచ్చేస్తుంది. వెన్వు కూడా యాంగ్లీని ఎంతలా ప్రేమిస్తాడంటే గత 1000 సంవత్సరాలుగా తనను ఒక ఇమ్మోర్టల్గా మార్చి ఎదురులేని కాంకరర్గా ఎదిగేలా చేసిన ఆ 10 రింగ్స్ని తీసి పక్కన పెట్టి తనతో ఒక సాధారణ జీవితాన్ని గడపడానికి కూడా సిద్ధపడతాడు. ఇక్కడ జరిగిన ఈ సంఘటన ఒక కొత్త కుటుంబానికి నాంది పలికితే ఎక్కడో జెన్హుబెరీ అనే ఒక ప్లానెట్లో జరిగిన సంఘటన వలన ఒక చిన్నపిల్లగా ఉన్న గమోరా తన కుటుంబాన్నే కోల్పోతుంది. దానికి కారణం థానోస్. టైటాన్ ప్లానెట్ సిటిజన్ అయిన థానోస్ తన ప్లానెట్లో వస్తున్న క్రైసిస్కి సొల్యూషన్గా పేద ధనిక వర్గ తారతమ్యాలు లేకుండా తన ప్లానెట్లో ఉండే సగం జనాభాని ర్యాండమ్గా ఎగ్జిక్యూట్ చేయమని చెప్తాడు. అది విన్న ఆ ప్లానెట్ కౌన్సిల్ మెంబర్స్
తనను ఒక మ్యాడ్ బీయింగ్గా చూసి ఆ ప్లానెట్ నుంచే ఎక్సైల్లో పడేస్తారు. కానీ థానోస్ భయపడినట్టుగానే ఆ ప్లానెట్లో న్యాచురల్ రిసోర్స్ క్రైసిస్ ఇంకా పెరిగిపోయి జనాభా ఎక్కువైపోవడంతో ఆ ప్లానెట్లో ఉన్న జనాభా అంతా అంతరించిపోతారు. దాంతో థానోస్ విశ్వం అనంతమైనది అయినప్పటికీ దాంట్లో ఉండే సహజ వనరులు మాత్రం చాలా పరిమితమైనవి. అడ్డు అదుపు లేకుండా పెరిగిపోతున్న జనాభా ఆ విశ్వంలో ఉండే సహజ వనరులన్నిటినీ దుర్వినియోగం చేస్తూ విశ్వాన్నే నాశనం చేస్తున్నారు అని రియలైజ్ అయి దానికి పరిష్కారంగా ఆ విశ్వంలో సమతుల్యత తీసుకురావడానికి విశ్వంలో ఉండే సగం జనాభాని చంపాలి అని డిసైడ్ అయి దానికి గాను ప్లానెట్ తర్వాత ప్లానెట్ని అటాక్ చేస్తూ అందులో ఉండే సగం జనాభాని ర్యాండమ్గా ఎగ్జిక్యూట్ చేస్తూ వాళ్ళల్లో ఉండే ఫర్మిడబుల్ వారియర్స్ని తన ఆర్మీలో చేర్చుకుంటూ ఆ ప్లానెట్లో ఉండే రీసోర్సెస్ని సొంతం చేసుకుంటూ ఆ యూనివర్స్లో బ్యాలెన్స్ని తీసుకురావడమే తన జీవిత లక్ష్యం అన్నట్టుగా విధ్వంసాన్ని సృష్టిస్తూ ఉంటాడు. అలా తను ఆ ప్లానెట్పై చేసిన దాడిలో గమోరా తన కుటుంబాన్ని కోల్పోయి అక్కడున్న థానోస్ ఆర్మీతో గొడవ పడుతూ ఉంటే తను చిన్నపిల్ల అయినప్పటికీ తనలో ఒక వారియర్ లక్షణాలు కనపడడంతో థానోస్ గమోరాని తన డాటర్గా అడాప్ట్ చేసుకుంటాడు. అలాగే తనని బ్రూటల్గా ట్రైన్ చేస్తూ తనకు కావాల్సిన మిషన్స్ని ఎగ్జిక్యూట్ చేసే ఒక ఫియర్సెస్ట్ ఉమెన్ వారియర్గా తనని ట్రైన్ చేస్తాడు. కొంతకాలానికి నెబ్యులా అనే ఒక అమ్మాయిని కూడా అడాప్ట్ చేసుకుని వీళ్ళిద్దరి మధ్య కాంపిటీషన్స్ని పెడుతూ వీళ్ళిద్దరితో తనకు కావాల్సిన మిషన్స్ని పూర్తి చేయించుకుంటూ ఉంటాడు. స్క్రల్స్ జనరల్ అయిన టేలోస్ తన ఫ్యామిలీతో రీయునైట్ అయిన 2 years తరువాత నిక్ ఫ్యూరీ ఎర్త్ మీద రెఫ్యూజీస్గా ఉంటున్న స్క్రల్స్తో తనకు ఒక స్పై నెట్వర్క్ని ఫామ్ చేయాలని ఒక మీటింగ్ పెడతాడు. వాళ్ళు స్పైస్గా ఫ్యూరీకి హెల్ప్ చేస్తే ఫ్యూరీ కేరల్ డెన్వాస్తో కలిసి వీళ్ళకి కొత్త ప్లానెట్ని వెతకడంలో హెల్ప్ చేస్తాను అని వాళ్ళు ఫ్యూరీ చెప్పినట్టుగా చేస్తే ఫ్యూరీ తన ప్రామిస్ని నిలబెట్టుకుంటాను అని అంటాడు. వాళ్ళల్లో ఉన్న యంగ్ స్క్రల్ అయిన గ్రావిక్ ఆ మాటల్ని చాలా సీరియస్గా తీసుకుంటాడు. 1998లో తనకి స్పైగా వర్క్ చేస్తున్న వేరా అనే స్క్రల్తో డేటింగ్ స్టార్ట్ చేస్తాడు ఫ్యూరీ. 1999లో యూరోపియన్ కంట్రీ అయిన సొకోవియా మీద అమెరికన్ ఫోర్సెస్ మిస్సైల్ని లాంచ్ చేస్తాయి. అదే కంట్రీలో ఉండే మ్యాక్సిమాఫ్ ఫ్యామిలీ ఎప్పటిలాగానే ఆ రోజు రాత్రి కూడా టెలివిజన్ షోస్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. వాండా మ్యాక్సిమాఫ్కి అమెరికన్ సిట్కామ్స్ అంటే చాలా ఇష్టం. ఇంకొద్దిసేపట్లో వాళ్ళ ఇంటి మీద ఒక మిస్సైల్ లాంచ్ అవబోతుంది అని తెలియక ఎప్పటిలాగానే వాండా ఆ రోజు రాత్రి అమెరికన్ సిట్కామ్ అయిన ద డిక్ వాన్ డైక్ షోని చూద్దామని అనడంతో దానిని చూస్తూ ఉంటారు ఆ ఫ్యామిలీ మెంబర్స్. కాసేపటికి ఒక మిస్సైల్ స్ట్రైక్ అవడంతో వాళ్ళ పేరెంట్స్ ఇద్దరూ చనిపోతారు. భయపడిన పియట్రో అండ్ వాండా ఒక మంచం కింద దాక్కుని చూస్తూ ఉంటే రెండో షెల్ స్ట్రైక్ అవుతుంది. కానీ అది డిటనేట్ అవ్వదు. కదిలితే ఎక్కడ పేలిపోతుందో అని భయపడిన ఆ అన్నా చెల్లెళ్ళిద్దరూ వాళ్ళు దాక్కున్న ఆ మంచం కిందే 2 రోజులు కదలకుండా అక్కడే పడుకుని ఉంటారు. తర్వాత ఆ షెల్ పేలిపోకుండా ఉండడానికి అసలైన కారణం మాల్ ఫంక్షన్ కాదు, తనలోనే నిద్ర లేవకుండా ఎదురు చూస్తున్న కేయోస్ మ్యాజిక్ అని వాండా తెలుసుకుంటుంది. ఈ కేయోస్ మ్యాజిక్ వాండాకి తన పుట్టుకతోనే వచ్చినప్పటికీ అప్పటికి ఇంకా ఆ పవర్స్ పూర్తిగా అవేకన్ అవ్వవు. వాళ్ళ అమ్మా నాన్న చనిపోయి శిథిలమైపోయిన ఆ ఇంటిలో ఆ మంచం కిందే 2 రోజులుగా ట్రాప్ అయిపోయిన వాండా అండ్ పియట్రో ఆ మిస్సైల్ పైన ఉన్న పేరునే చూస్తూ తనే వాళ్ళ కుటుంబం ఇలా నాశనం అయిపోవడానికి కారణం అని తన మీద పగ పెంచుకుంటారు. ఆ మిస్సైల్ పైన ఉన్న పేరే స్టార్క్. అదే సంవత్సరం టోనీ స్టార్క్ ఇంకో ఎనిమిని కూడా క్రియేట్ చేసుకుంటాడు. న్యూ ఇయర్స్ ఈవ్కి స్విట్జర్లాండ్లో జరిగిన కన్వెన్షన్కి వెళ్ళిన స్టార్క్ బయాలజిస్ట్ అయిన హ్యాన్సన్ మాయాని కలుస్తాడు. అలాగే ఆల్రిచ్ కిలియన్ కూడా స్టార్క్ దగ్గరికి వచ్చి తనని తన థింక్ ట్యాంక్ అడ్వాన్స్డ్ ఐడియా మెకానిక్స్ ఆర్ ఎయిమ్కి రిక్రూట్ చేసుకోవాలని అనుకుంటున్నానని చెప్తాడు. మాయాతో ఆ రాత్రిని ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్న స్టార్క్ ప్లాన్ని ఆల్రిచ్ డిస్టర్బ్ చేస్తున్నాడు అని స్టార్క్ ఆల్రిచ్తో నువ్వు రూఫ్ టాప్ పైన ఎదురు చూడు, నేను ఒక 5 నిమిషాల్లో వచ్చి నిన్ను కలుస్తాను అని చెప్తాడు. పైకి వెళ్ళిన ఆల్రిచ్ నిజంగానే స్టార్క్ వస్తాడు అని మొదట 20 నిమిషాలు ఎదురు చూస్తాడు. ఆ తర్వాత 1 గంట సిటీ అంతా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్లో ఎంజాయ్ చేస్తూ ఉంటే ఈ ప్రపంచంలో తను ఒకడు ఉన్నాడు అని తెలియకుండా ఆ ప్రపంచం అంతా ముందుకు వెళ్ళిపోతూ ఉంటే తను మాత్రం ఒక పిచ్చోడిలా ఆ పొగరబోతైన స్టార్క్ మాటలు నమ్మి నిశీదిలో నిశ్శబ్దంగా ఆ రూఫ్ టాప్ పైన ఒంటరిగా మిగిలిపోయాను అని బాధపడుతూ అక్కడి నుంచి దూకి చనిపోదాం అనుకుంటాడు. కానీ కాసేపు ఆలోచించుకున్న తర్వాత తనెవరో ఎవరికీ తెలియకపోయినా తను అనుకున్నది సాధిస్తూ ఆ ప్రపంచాన్నే కంట్రోల్ చేసే ఒక సూపర్ పవర్గా తను ఎదగాలి అని అనుకుంటాడు. ఆ తపనలో నుంచే ఆల్రిచ్ కిలియన్ స్టార్కి అగెనిస్ట్గా ఒక యాంటాగనిస్ట్లా మారతాడు.
పైన అలా ఒక విలన్ తయారవుతూ ఉంటే కింద మాయ తన వర్క్ గురించి స్టార్క్కి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది. ఎక్స్ట్రిమస్గా పిలిచే తన రీసెర్చ్ వర్క్తో లివింగ్ ఆర్గానిజమ్స్లో జెనెటిక్ కోడింగ్ని ఆల్టర్ చేసి న్యూ లిమ్స్ని క్రియేట్ చేయొచ్చు అని స్టార్క్కి చెప్తుంది. కానీ తన ఎక్స్ట్రిమస్ ఫార్ములాలో ఉన్న మిస్టేక్స్ వల్ల జెనెటిక్ కోడింగ్ని ఆల్టర్ చేసుకుని న్యూ లిమ్స్ని క్రియేట్ చేసుకుంటున్న ఆర్గానిజమ్స్ పేలిపోతూ ఉంటాయి. స్టార్క్కి మాయా చూపించిన తన రీసెర్చ్ కంటే మాయా పైనే ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండడంతో తనతో ఆ నైట్ని స్పెండ్ చేస్తాడు. జీనియస్ బిలీనియర్ అయిన టోనీ స్టార్క్ ప్లేబాయ్ కూడా కాబట్టి పొద్దున్నే మాయా లేచే సమయానికి స్టార్క్ అక్కడ ఉండడు. కానీ తను వెళ్ళిపోయేటప్పుడు మాయా హ్యాన్సన్ రీసెర్చ్కి సంబంధించిన ఆల్గారిథంలో ఉండే మిస్టేక్ని కరెక్ట్ చేస్తూ దానికి సంబంధించిన ఫార్ములాని రాసి అక్కడ పెట్టి వెళ్ళిపోతాడు. దాంతో బాగా అప్సెట్ అయిన మాయా ఆల్డ్రిచ్ గిలియన్తో కలిసి తన ఎక్స్ట్రిమస్ ప్రోగ్రాంపై రీసెర్చ్ని కంటిన్యూ చేస్తూ ఉంటుంది. 2005లో హల్క్ జన్మిస్తాడు. జీనియస్ అయిన డాక్టర్ బ్రూస్ బ్యానర్ని జనరల్ రాస్ తను చేయిస్తున్న గామా రేడియేషన్ ఎక్స్పెరిమెంట్స్కి రిక్రూట్ చేసుకుంటాడు. నిజానికి జనరల్ రాస్ డాక్టర్ అబ్రహం సూపర్ సోల్జర్ సీరంని రీప్రొడ్యూస్ చేయడానికి చేపిస్తున్న ఎక్స్పెరిమెంట్స్ అవి. జనరల్ రాస్ దగ్గర జాయిన్ అవడానికి ముందే డాక్టర్ బ్యానర్ అండ్ రాస్ కూతురైన బెట్టీ హార్వర్డ్ యూనివర్సిటీలో చదువుకుంటారు. తన రీసెర్చ్ టైంలో బెట్టీ అండ్ బ్యానర్ చాలా క్లోజ్ అవుతారు. 2005కి వచ్చేసరికి వాళ్ళకు వచ్చే ఫండింగ్ షార్ట్ అవ్వడం, ఎక్కువ టైం లేకపోవడంతో బ్యానర్ వాళ్ళ ఎక్స్పెరిమెంట్ సక్సెస్ అవడం కోసం తనే వాలంటీర్ అవుతాడు. ఆ ఎక్స్పెరిమెంట్ లో హై లెవెల్స్ ఆఫ్ గామా రేడియేషన్ సోకడంతో బ్రూస్ బ్యానర్ డిఎన్ఏ ఆల్టర్ అయ్యి తనకి విపరీతమైన కోపం వచ్చినప్పుడు ఎనార్మస్ గ్రీన్ రేజ్ మాన్స్టర్ లా హల్క్ లా మారిపోతాడు. తరువాత రాస్ బ్యానర్ కి అసలు విషయం చెప్పి సూపర్ సోల్జర్ సీరం కోసం చేసిన హల్క్ రావడం చాలా మంచిదైందని, తన ఆర్మీలో హల్క్ లాంటి మెంబర్స్ చాలా మంది ఉంటే ఇంకా వరల్డ్ లో యుఎస్ కి తిరిగే ఉండదని హల్క్ ని తన బ్లడ్ శాంపిల్స్ ఇచ్చి తనలాంటి న్యూ సోల్జర్స్ ని క్రియేట్ చేయడానికి హెల్ప్ చేయమంటాడు. అది ఇష్టం లేని బ్యానర్ నో చెప్పి అక్కడి నుంచి పారిపోయి యుఎస్ కి ఫ్యూజిటివ్ గా పరారీలో ఉంటాడు. అదే సంవత్సరం మాథ్యూ మర్డాక్ ఒకరోజు క్లబ్ లో ఎలక్ట్రాని కలుస్తాడు. అప్పటికే మాథ్యూ తన గిఫ్ట్స్ ని మాస్టర్ చేసి ఒక స్కిల్ఫుల్ ఫైటర్ గా అయినప్పటికీ వాటిని తన చుట్టూ ఉండే ఎవరికీ చూపించకుండా ఒక విజిలాంటీలా బ్యాడ్ గైస్ ని ఫైట్ చేయడానికి మాత్రమే యూజ్ చేస్తూ ఉంటాడు. ఈ విషయం తన బెస్ట్ ఫ్రెండ్ అలాగే రూమ్మేట్ అయిన ఫాగీ నెల్సన్ కి కూడా తెలియదు. మాథ్యూ అండ్ ఎలక్ట్రా మధ్య మొదలైన స్పార్క్ లవ్ గా మారుతుంది. మాథ్యూ తన సీక్రెట్ ఐడెంటిటీని ఎలక్ట్రాకి రివీల్ చేస్తాడు. అలాగే తన ఫాదర్ కి జరిగిన విషయాన్ని కూడా చెప్తాడు. ఎలక్ట్రా మాథ్యూ ఫాదర్ అయిన జాక్ ని చంపిన జాక్ ఎంప్లాయర్ ని పట్టుకుని మాథ్యూకి అప్పగించి రివెంజ్ తీర్చుకోమంటుంది. మాథ్యూ తన ఫాదర్ కి జరిగిన అన్యాయం గుర్తొచ్చి అతనిని కొడతాడు. ఎలక్ట్రా అతన్ని చంపేయమంటే మాథ్యూ మాత్రం నేను అది ఎప్పటికీ చేయను అని అనడంతో వాళ్ళిద్దరి మధ్య ఉన్న రిలేషన్షిప్ బ్రేక్ అవుతుంది. దాంతో ఎలక్ట్రా అక్కడి నుంచి డిసప్పేర్ అయిపోతుంది. ఎలక్ట్రా ఎవరో తన జీవితంలోకి ఎందుకు వచ్చిందో మ్యాట్ కి తర్వాత తెలుస్తుంది. కానీ నిజానికి ఎలక్ట్రాని పంపించింది స్టిక్. మ్యాట్ ని ట్రైన్ చేసినట్టుగానే స్టిక్ ఎలక్ట్రాని కూడా ట్రైన్ చేస్తాడు. కానీ మ్యాట్ లో ఉన్న ఎమోషనల్ బాండింగ్స్ ఎలక్ట్రాలో లేకపోవడంతో తను ఒక స్కిల్ఫుల్ అండ్ మెర్సిలెస్ అసాసిన్ గా మారుతుంది. స్టిక్ ఎలక్ట్రాని పంపించి మ్యాట్ ని కూడా తనలాగా తయారు చేయమని అంటే ఎలక్ట్రా తన మిషన్ లో ఫెయిల్ అవడమే కాకుండా మాథ్యూతో లవ్ లో పడుతుంది. 2007 కల్లా 10 రింగ్స్ మాస్టర్ అయిన వెన్వుకి యాంగ్లీకి షాంగ్చి అనే కొడుకు పుడతాడు. షూ వెన్వు యాంగ్లీతో కలిసి టాలోలో ఉండిపోదాం అని అనుకుంటే అక్కడున్న ఎల్డర్స్ మాత్రం అందుకు ఒప్పుకోరు. గడిచిన 1000 సంవత్సరాలలో షూ వెన్వు చాలా అరాచకాలు చేశాడని, ఏదో ఒక రోజు అవి అతన్ని వెంటాడతాయని, వాళ్ళిద్దరూ కలవడానికి ఒప్పుకోకపోతే వాళ్ళు అక్కడి నుంచి వచ్చేసి చైనాలో ఉంటారు. ఒకరోజు యాంగ్లీ తన ఫాదర్ ని ఎలా కలిసింది, తను ఎలా ప్రేమలో పడిందో తన కొడుక్కి ఒక కథలో చెప్తుంది. అలాగే తను వచ్చిన డైమెన్షన్ లో ఉండే ప్రొటెక్టర్ అయిన డ్రాగన్ మ్యాజిక్ గురించి చెప్తూ ఇప్పుడైతే అతన్ని అక్కడికి తీసుకువెళ్ళలేదు కానీ అక్కడి నుంచి తీసుకువచ్చిన ఒక గిఫ్ట్ ని ఇవ్వగలను అని ఒక పెండెంట్ ని తనకిస్తుంది. ఎప్పుడైనా భయం కలిగినప్పుడు అది అతన్ని ప్రొటెక్ట్ చేస్తుందని చెప్తుంది. అలాగే షాంగ్చీకి డ్రాగన్ మ్యాజిక్ ని సమ్మన్ చేసే మూవ్స్ ని నేర్పిస్తూ ఉంటే యాంగ్లీ ఎల్డర్స్ చెప్పినట్టుగానే షూ వెన్వు ఎనిమీస్ అక్కడికి వస్తారు. గతంలో 10 రింగ్స్ ని యూజ్ చేసి వెన్వు వాళ్ళ గ్యాంగ్ నే సమూలంగా నాశనం చేశాడని ఆ గ్యాంగ్ లీడర్
కొంతమందితో వచ్చి షాంగ్‌చి చూస్తూ ఉండగానే యాంగ్లీని చంపేస్తాడు. ఇంటికి తిరిగి వచ్చిన వెన్‌వు తన భార్య మృతదేహాన్ని చూసి 10 సంవత్సరాలుగా పక్కన పెట్టిన 10 రింగ్స్‌ని తీసుకుని తన కొడుకుతో ఆ గ్యాంగ్ మెంబర్స్ ఉండే చోటుకి వెళ్ళి వాళ్ళందరినీ కొట్టి చంపేస్తాడు. అది చూసి ట్రామాలో ఉన్న షాంగ్‌చితో బ్లడ్‌కి బ్లడ్‌తోనే సమాధానం చెప్పాలి అని ఏదో ఒకరోజు 10 రింగ్స్‌ని ధరించే వారియర్‌గా షాంగ్‌చి ఎదగాలి అని తనని బ్రూటల్‌గా ట్రైన్ చేపిస్తూ ఉంటాడు. కానీ షాంగ్‌చి సిస్టర్ అయిన షాలింగ్‌ని మాత్రం ట్రైనింగ్ గ్రౌండ్ వద్దకు కూడా రానివ్వడు. ట్రైనింగ్‌ని సీక్రెట్‌గా చూస్తున్న షాలింగ్ రోప్ డాట్ వెపన్‌తో తనని తాను ట్రైన్ చేసుకుంటూ దాంట్లో మాస్టరీని అచీవ్ చేస్తుంది. అదే సంవత్సరం ఓక్లహోమాలో ఉండే మాయా లోపెజ్ జర్నీ మొదలవుతుంది. తను పుట్టినప్పటి నుంచే తన మదర్ లాగా తను కూడా డెఫ్ అవ్వడం వలన తను చాలా ఇబ్బంది పడుతుంది. కానీ వాళ్ళ ఫ్యామిలీ సపోర్ట్ ఉండడం వల్ల తను ఒక స్ట్రాంగ్ క్యారెక్టర్ని డెవలప్ చేసుకుంటుంది. తనకి ఒక కజిన్ కూడా ఉంటుంది. తనే బానీ. ఒకరోజు రాత్రి తను తన మదర్ కారులో వెళ్తుంటే బ్రేక్ ఫెయిల్ అవ్వడం వల్ల యాక్సిడెంట్ అవుతుంది. వాళ్ళ మదర్ చనిపోతుంది. అలాగే మాయాకి కాలు పోతుంది. వాళ్ళ గ్రాండ్ మదర్ దీనంతటికీ కారణం వాళ్ళ ఫాదరే అని, తను గ్యాంగ్ మెంబర్స్ తో ఇల్లీగల్ యాక్టివిటీస్ చేయడం వలన చివరికి తన కూతురు కూడా చనిపోయిందని మాయా ఫాదర్ ని బ్లేమ్ చేయడంతో మాయా ఫాదర్ మాయాని తీసుకుని న్యూయార్క్ వచ్చేస్తాడు. అక్కడ చిన్ని చిన్ని గ్యాంగ్స్ గా క్రైమ్స్ చేస్తూ విలియం ఫిస్క్ తో కలిసి గ్రో అవుతూ ఉంటాడు. విలియం మాయాని చాలా కైండ్ గా ట్రీట్ చేయడంతో మాయా విలియం ని అంకుల్లో చూస్తుంది. అలాగే వాళ్ళిద్దరి ఫుట్ స్టెప్స్ లో తను కూడా గ్రో అవ్వాలి అని చాలా కష్టపడి మార్షల్ ఆర్ట్స్ లో టఫ్ ట్రైనింగ్ కూడా తీసుకుంటుంది. ఎర్త్ మీదకి వచ్చి వెళ్ళిపోయిన దాదాపు 2 దశాబ్దాల తర్వాత హై ఎవల్యూషనరీ పర్ఫెక్ట్ సివిలైజేషన్ క్రియేట్ చేయడం కోసం ఎక్స్పెరిమెంట్స్ చేస్తూనే ఉంటారు. అలా ఎక్స్పెరిమెంట్ చేయబడిన బ్యాచ్ 89లో ఒక ఆటర్, వాల్రస్ అలాగే ర్యాబిట్ ఉంటాయి. వీటికి మెకానికల్ ఆర్మ్స్ అండ్ లెగ్స్ తో ఆర్గ్యుమెంట్ చేయడం వలన వీటికి హై ఇంటెలెక్ట్ అలాగే మాట్లాడే క్యాపబిలిటీ కూడా వస్తుంది. వీళ్ళ గ్రూప్ లోకి వచ్చి చేరిన కొత్త మెంబర్ ఒక ర్యాకూన్. వీళ్ళకి జరిగినట్టుగానే తన మీద కూడా బ్రూటల్ గా ఎక్స్పెరిమెంట్ చేసి తన పార్ట్స్ ని తీసి ఆర్గ్యుమెంట్ చేసి మళ్ళీ అతికించి వీళ్లతో పాటు సెల్లో పడేస్తారు హై ఎవల్యూషనరీ. వాళ్ళ గ్రూప్లోకి కొత్తగా వచ్చిన మెంబర్ని మిగతా 3 యానిమల్స్ చాలా కైండ్గా చూసుకుంటాయి. ఆ నలుగురు మంచి ఫ్రెండ్స్ అవుతారు. ఆ ర్యాకూన్కి హై ఎవల్యూషనరీ ఇచ్చిన నేమ్ సబ్జెక్ట్ 89P13. వాళ్ళ టెస్ట్స్ అన్ని ర్యాకూన్ చాలా స్మార్ట్గా క్లియర్ చేయడం వలన వాళ్ళ ఎక్స్పెరిమెంట్ సక్సెస్ అవుతుందని హై ఎవల్యూషనరీ ర్యాకూన్కి తను క్రియేట్ చేస్తున్న కౌంటర్ ఎర్త్ ని చూపిస్తాడు. తన జీవితంలో తను మొట్టమొదటిసారిగా ఆకాశాన్ని చూడడం, అది ఆకాశం అని తెలుసుకునే తెలివి తనకు ఉండడం వలన ఆ ర్యాకూన్ అక్కడే గాలిలో ఎగురుతున్న ఒక రాకెట్ ని చూసి ఆశ్చర్యపోతుంది. అలాగే అక్కడున్న చిన్న చిన్న వస్తువుల్ని దొంగతనం చేయడం హాబీగా మార్చుకుంటుంది. కౌంటర్ ఎర్త్ కి పంపించాల్సిన పర్ఫెక్ట్ సివిలైజేషన్ ని క్రియేట్ చేయడంలో హై ఎవల్యూషనరీ ఫెయిల్ అవుతూ వస్తుంది. కొత్తగా క్రియేట్ చేసే ఏ లైఫ్ అయినా ల్యాబ్ లో ఇవాల్వ్ అయిన వెంటనే అగ్రెసివ్ గా మారడంతో ఆ క్రియేషన్ లో ఉన్న రేజ్ ప్రాబ్లమ్ ని ఎలా రిమూవ్ చేయాలో హై ఎవల్యూషనరీకి అర్థం కాదు. రోబోటిక్స్ తో ఆర్గ్యుమెంట్ చేయాల్సిన పని లేకుండా తనకి కావాల్సిన యానిమల్స్ ని వెంటనే ల్యాబ్ లో తనకి కావాల్సిన స్పీషీస్ గా ఎవల్యూట్ చేసే పద్ధతిని మేము కనుక్కున్నాం, కానీ రేజ్ ప్రాబ్లం ఎంతకీ సాల్వ్ అవ్వట్లేదు అని హై ఎవల్యూషనరీ ఆ ర్యాకూన్ కి చూపించడంతో ర్యాకూన్ ఎక్స్పెరిమెంట్స్ లో జరుగుతున్న మిస్టేక్స్ ని ఈజీగా ఫైండ్ అవుట్ చేస్తుంది. అలాగే ఏం చేస్తే ఆ ప్రాబ్లం సాల్వ్ అవుతుందో కూడా సొల్యూషన్ చెప్తుంది. ఆ నలుగురు ఫ్రెండ్స్ వాళ్ళ కేజ్లో పడుకుని కౌంటర్ ఎర్త్ క్రియేట్ అయిన తర్వాత అక్కడికి వెళ్తాం కదా, మనల్ని మనం పిలుచుకోవడానికి 89Q12 ఆర్ 89P13 కాకుండా ఏవైనా పేర్లు పెట్టుకోవాలి అని ఆటర్ సజెస్ట్ చేసి నన్ను లైలా అని పిలవండి అని చెప్తుంది. అలాగే వాల్రస్ టీఫ్ అని, ర్యాబిట్ తను ఫ్లోర్ మీద పడుకున్నాను కాబట్టి నన్ను ఫ్లోర్ అని పిలవండి అంటుంది. అలాగే ర్యాకూన్ని అడిగితే దానికి ఆ ర్యాకూన్ ఏదో ఒక రోజు నేను అద్భుతమైన మెషిన్స్ ని కనిపెడతాను, అవి గాల్లో ఎగురుతూ నా ఫ్రెండ్స్ అయిన లైలా, టీఫ్, ఫ్లోర్ అలాగే ఇంకా రాకెట్ అయిన నన్ను ఆ అందమైన ఆకాశంలోకి తీసుకువెళతాయి అని అంటుంది. హై ఎవల్యూషనరీ సబ్జెక్ట్ 89P13 ఇచ్చిన సజెషన్ బట్టి బ్యాచ్ 92ని క్రియేట్ చేస్తారు.
అది సక్సెస్ అవుతుంది. ల్యాబ్లో ఇవాల్వ్ అయిన క్రీచర్స్ రేజ్ఫుల్గా ఉండకుండా చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉంటాయి. రేజ్ ప్రాబ్లమ్ని తను సాల్వ్ చేయలేకపోయినప్పటికీ తనే క్రియేట్ చేసిన టెస్ట్ సబ్జెక్ట్ అయిన ఒక రెక్కను సాల్వ్ చేయడంతో హై ఎవల్యూషనరీ కోపంగా నేను సాల్వ్ చేయలేని ప్రాబ్లమ్ని నువ్వెలా సాల్వ్ చేయగలిగావు, ఏదేమైనప్పటికీ బ్యాచ్ 92 కౌంటర్ ఎర్త్ కి వెళ్ళడానికి రెడీ అయింది అని అంటాడు. దాంతో రాకూన్ మేము ఆ న్యూ ప్లానెట్ కి వెళ్ళడానికి రెడీ అయ్యామా అని అంటాడు. దాంతో ఆశ్చర్యపోయిన హై ఎవల్యూషనరీ నువ్వు ఒక టెస్ట్ సబ్జెక్ట్వి, నీతో పాటు క్రియేట్ అయిన మిగతా వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకున్న మిస్టేక్స్ ని కరెక్ట్ చేస్తూ నెక్స్ట్ బ్యాచెస్ ని క్రియేట్ చేయడానికి మీరు ఉన్నారు తప్ప ఆ పర్ఫెక్ట్ సివిలైజేషన్ తో మీరు కలవడానికి కాదు అని నీ బ్రెయిన్ ని నీ నుంచి వేరు చేసి దాని మీద టెస్ట్ చేస్తాం, అలాగే నీ ఫ్రెండ్స్ అయిన మిగతా వాళ్ళందరినీ కాల్చి చంపేస్తాం అని హై ఎవల్యూషనరీ రాకెట్ తో చెప్తాడు. కేజ్లోకి తిరిగి వచ్చిన రాకెట్ తను అప్పటి వరకు దొంగతనం చేసిన వాటన్నిటినీ కలిపి ఒక కార్డ్ని తయారు చేస్తాడు. దాంతో ఆ కేజ్ నుంచి బయటికి వచ్చి తన ఫ్రెండ్స్తో కలిసి అక్కడి నుంచి ఎస్కేప్ అవుదామని ప్లాన్ చేస్తాడు. రాకెట్ ఇలాంటిదేదో చేస్తాడని హై ఎవల్యూషనరీకి తెలుసు కాబట్టి అక్కడికి వచ్చి లైలాని చంపేస్తాడు. లైలా గుండెల్లో నుంచి ఒక బుల్లెట్ దూసుకురావడం చూసి తట్టుకోలేని రాకెట్ అగ్రెసివ్ గా మారి హై ఎవల్యూషనరీ ఫేస్ మొత్తం స్క్రాచ్ చేసేస్తాడు. అలాగే తన వెనక వచ్చిన వాళ్ళను కూడా కాలుస్తాడు. కానీ ఈ క్రాస్ ఫైర్స్ లో తన మిగతా ఇద్దరు ఫ్రెండ్స్ కూడా చనిపోతారు. తన ఫ్రెండ్స్ అయిన లైలా, టీఫ్, ఫ్లోర్ చనిపోవడంతో రాకెట్ ఒక్కడే అక్కడి నుంచి తప్పించుకుని పారిపోతాడు. అక్కడి నుంచి తప్పించుకున్న రాకెట్ తన ఫ్రెండ్స్తో చెప్పినట్టుగానే అద్భుతమైన మెషిన్స్ని కనిపెట్టి అందమైన ఆకాశాన్ని దాటుకుని సువిశాల విశ్వంలో ప్రయాణం అయితే సాగిస్తాడు. కానీ తన ప్రయాణంలో తనకి తోడుగా ఉంటారు అనుకున్న తన ఫ్రెండ్స్ మాత్రం తనకి శాశ్వతంగా దూరం అవుతారు. ఇది MCU సిరీస్లో పార్ట్ 2. పార్ట్ 3 అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఎందుకంటే 10 సంవత్సరాల పాటు మనల్ని అలరించి మార్వెల్పై మరింత ఆసక్తిని రేకెత్తించిన క్యారెక్టర్స్ అన్నీ ఒక చోటకి చేరబోయే ఇంపార్టెంట్ ఈవెంట్స్ జరిగే పార్ట్ అది. ఆ పార్ట్ని అయితే ఖచ్చితంగా మిస్ అవ్వద్దు. ఈ టైం లైన్ ఎంత పెద్దదో ఒక వీడియోని చేయడానికి కూడా మాకు కూడా అలాగే ఎక్కువ టైం పడుతుంది. కాబట్టి మీ వంతు ప్రోత్సాహంగా మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మాకు ఎంకరేజ్మెంట్ ఇస్తే ఎవ్రీ ఆల్టర్నేటివ్ వీక్లో ఖచ్చితంగా ఒక మార్వెల్ వీడియోని అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాం. ఇక్కడ వరకు ఉన్నారంటే వీడియో నచ్చిందని ఆశిస్తున్నాను. కాబట్టి వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.